ప్రదేశాలను వెంటనే గుర్తించి కనీసం పాలు నిత్యావసర వస్తువుల్ని అందుబాటులో ఉంచితే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. ఇక హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఎక్కడ నీరు అక్కడే ఆగిపోయింది. మల్లికార్జున నగర్ లో రోడ్లపైనే వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతోంది. పూర్తి డీటెయిల్స్ ని అక్కడి నుంచి మనకి రాఘవేంద్ర అందిస్తారు. ఓటీయూ రాఘవేంద్ర. భారీ వర్షాలతో అతలాకుతమైన హైదరాబాద్ నగరం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ పొంగిపోవడంతో మురుగునీరు ఇంకా అలాగే ఉంది. జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తుంది. నాలాలు పొంగిపోవడంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి భారీగా నీరు వచ్చి డ్రైనేజీ నీరు వచ్చి చేరింది. నిన్నటి నుంచి కూడా వారంతా కూడా వాటిని ఇళ్లను క్లీన్ చేసుకునే పనిలో ఉన్నారు. అయితే నిన్న కుత్బుల్లాపూర్ ఏరియాలోని మల్లికార్జున నగర్లో నాలాలో కారు కొట్టుకుపోయింది. ఇంకా కారు అలాగే ఉన్న దృశ్యాలను కూడా మనం ఇప్పటికే చూడవచ్చు. దాదాపు 48 గంటలు కూడా దాటిపోయింది. ఎవరు కూడా దాన్ని తీసే పరిస్థితి లేదు. నాలాలోకి వచ్చి తీసుకెళ్లాలంటే కూడా కొంత ఆందోళన పడుతున్న విషయం ఉంది. ఈ ప్రాంతంలో చాలా చోట్ల ఇంకా మొత్తం రోడ్లపై మురుగునీరు ఉంది, డ్రైనేజ్ వాటర్ ఉంది. దాంతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి మురుగునీరు డ్రైనేజీ రావడంతో నాలా పొంగిపోవడంతో అంతా కూడా దుర్గంధం నెలకొంది. కాలనీ వాసులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఈ ఏరియాలో నాలా పొంగిపోవడంతో 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ ఉన్న స్కూల్కు సెలవు ఇచ్చారు. మొత్తం నిన్న గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా బురదమయం కావడంతో వారంతా కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికి కూడా డ్రైనేజ్ అంతా కూడా ఉండడంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక్కడ కాలనీ వాసులు తమను ఎవరు పట్టించుకోవడం లేదన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లోకి వచ్చేందుకు కూడా పిల్లలు స్కూల్లోకి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక్కడ ఈ కాలనీ వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నిన్నటి నుంచి ఈ కాలనీలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ముందు మా డ్రైనేజ్ అండి, ముఖ్యంగా ముందు మాట్లాడితే మా డ్రైనేజ్ కొంచెం వర్షం పడగానే మొత్తం స్టోరేజ్ అయిపోతుంది. మోస్ట్లీ ఈ డ్రైనేజ్ దీనికి పెద్ద హోల్ చేస్తే డ్రైనేజ్ అంతా వెళ్ళిపోతుంది. కుత్బుల్లాపూర్ మండలంలో ది బిగ్గెస్ట్ స్కూల్, 3 మెంబర్స్ ఇన్ టాప్ మెడికల్ సీట్స్ వచ్చే స్కూల్లో మొత్తం అంతా డ్రైనేజ్ ఇది వచ్చేసింది. సో మేనేజ్మెంట్ పట్టించుకున్న యువతల మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో దీని పరిష్కారం ముందు అర్జెంటుగా దానికి హోల్ చేసి ఒకసారి వస్తే మా ఇంటికి చూపిస్తాం. మేము ఇల్లు ఎలా ఉన్నాయో ఎలా మునిగిపోయినాయో ఒకసారి మేము చూపిస్తాం. మొత్తం నిన్నటి నుంచి వచ్చి పట్టించుకున్న నాదు లేదు. ఏదో కారు కొట్టుకుపోయిందంటే వచ్చి చూసి వెళ్ళిపోయారు. కానీ మధ్యతరగతి కుటుంబాలు పట్టించుకున్నాడు ఎవడో ఒక్కడు లేడు. ఇక్కడ ఎవరిని అడిగితే మేము వచ్చి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు. దయచేసి వచ్చి మా ఇల్లు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి. అంటే జీహెచ్ఎంసీ ఫిర్యాదు చేశారా, అయినా రియాక్షన్ లేదా? ఏ రియాక్షన్ సార్? మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్ 3 టైమ్స్ ప్రిన్సిపల్ చేసినా ఏది పట్టించుకోలేదు లేదు. మేము మాలాంటి వాళ్ళు పట్టించుకోండి, ఇంకెక్కడ అంత పెద్ద వాళ్ళని పట్టించుకోవట్లేదు. మాలాంటి వాళ్ళు ఎక్కడ పట్టించుకుంటుంది? ఎవరితో కారు కొట్టుకుపోయిందంటే వచ్చి వాళ్ళని ఫోటోలు తీసుకుని వాళ్ళకి ఇన్సూరెన్స్ చేశారు వచ్చారు. కనీసం ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడికి. దయచేసి వచ్చి మా ఇల్లు పరిశీలించారా, మమ్మల్ని పరిశీలించారా? సెల్లార్ మొత్తం మునిగిపోయింది, అక్కడ కారు ఇళ్ళని కొట్టుపోతుంది, నేను పరిగణించారా? ఏది లేదు. ఏదో వాళ్ళకి అవసరం వారికి మేము కావాల్సిన వాళ్ళకి చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మా అలాంటి వాళ్ళే వచ్చే మెయిన్ రోడ్ వరకే చూసుకుని పోయి లోపల రావట్లేదు ఎవరు అసలు. మురుగు ఎదురు కనిపిస్తా ఉంది. లోపల మురుగు రోడ్డు మీద మొత్తం ఉంటే ఎత్తిపోసిన మొత్తం నీళ్ళు మొత్తం ఆ మార్కెట్లో ఉన్నాయి, మొత్తం ఇక్కడ కొట్టుకొచ్చినాయి. మార్కెట్లో ఇక్కడ కొట్టుకొచ్చినాయి మొత్తం మేము ఎత్తిపోసుకున్నాం. కనీసం వచ్చి పరామర్శ కూడా వచ్చిన వాళ్ళు కూడా ఎవరు తర్వాత వచ్చారు. ఇక్కడ డ్రైనేజ్ వాళ్ళు చూసుకున్నా వెళ్ళిపోయారు మెయిన్ రోడ్ వరకు, అంతే. మెయిన్ రోడ్ చూసుకున్నా వెళ్ళిపోయారు, లోపల ఒక్కళ్ళు వచ్చిన లేరు. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు రాలేదా? కార్పొరేటర్ కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు రాలేదండి. దయచేసి మేము చెప్తున్నది ఎవరు రాలేదు. వచ్చినా ఏదో అడావిడి చేసి 2 నిమిషాలు వెళ్ళిపోతారు. తర్వాత మా ఎవరితో సంబంధం లేదు. మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు అందరం కలిసి మా కాలనీ వాళ్ళని కానీ ఎవరు వచ్చి నిల్చొని ఇది చేద్దామన్న ఆలోచన లేదు. దయచేసి ఒకసారి ఆ స్కూల్ చూడండి, లేదా మా ఇది చూడండి ఒకసారి. లోపల 2 నిమిషాలు మా బుర్రల నుంచి ఇంట్లో మేము చూపిస్తాం మా పరిస్థితి ఎలా ఉందో, మేము ఎలా ఉందో ఒకసారి రండి. ఎవరు వచ్చి పట్టించుకోలేదని చెప్తున్నారు. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం. ఇంకా క్లీన్ చేసుకుంటున్నాము, ప్రజాప్రతినిధులు వచ్చి అడావుడు చేసి వెళ్ళారు కానీ ఎవరు కూడా చూడట్లేదన్న ఆవేదనను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాలనీ వాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే వాళ్ళంతా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నారు. పైకి సోఫాలన్నీ పెట్టుకొని నిన్న కంటే ఈరోజు కొంత మెరుగ్గా ఉంది. ఎవరు రాలేదు, తామే చేసుకోమని చెప్తున్నారు. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోమని చెప్తున్నారు. సార్ మా వాటర్ చూడండి, మాకు మంచినీళ్ళు ఇవాళకి 2 రోజుల నుంచి మంచినీళ్ళు ఇచ్చిన నాదులు లేడు, తెచ్చిన నాదులు లేడు. దయచేసి మా పరిష్కారం ఏదైనా చేసి చూపిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకా అంటే వాటర్ అంతా కూడా ఇంకా కలుషితంగా వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు వాటర్ క్లీన్గా లేవని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. నాలాల నుంచి బయటకు పోవడానికి లేదని కూడా చెప్తున్నారు. ఒక్క నిమిషం మీరుతో మాట్లాడాలి. చెప్పండి, ఇప్పుడు వాటర్ ఎలా వస్తుంది, నిన్నటి నుంచి ఎటువంటి ఇబ్బంది మీరు ఎదుర్కొన్నారు? చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అసలు వాటర్ అనేది అదే కలర్, అదే వాటర్ తో అదే చిన్న చిన్న పిల్లలు, అదిగోండి చిన్న చిన్న పిల్లలు
జ్వరాలు అసలు జలుబులు అసలు తగ్గట్లేదు. నిన్న వచ్చిన నీళ్లతో కొన్ని పట్టుకొని అవే వాడుకుంటున్నాం. అసలు చాలా ఇబ్బంది. నిన్న ఇదంతా క్లీన్ చేసుకోవడానికి అందరూ డబ్బులు వేసుకొని మా గల్లీ వరకు క్లీన్ చేసుకున్నాం. ఎవ్వరు రాలేదు. నిన్న నుంచి మాత్రం ఎవ్వరు రాలేదు. నిన్న డబ్బులు పెట్టి క్లీన్ చేయించుకున్నాం మొత్తం గల్లీ మొత్తం. అందరూ కొన్ని డబ్బులు వేసి, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, ఇబ్బందులు పడతారు అన్నట్టు. మొత్తం డెంగ్యూ జ్వరాలు జలుబులు అసలు ఇది క్లీన్ చేసుకోవడం వల్ల కొంచెం బయట నించోడానికి ఉంది. అంటువ్యాధులు వస్తాయన్న ఆందోళన ఆవేదనను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ స్పందించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. వాటర్ వస్తున్నాయి, అంతా కూడా బాగా లేవు, క్లీన్ గా లేవు అని చెప్తున్నారు. డ్రైనేజ్ వాటర్ అంతా మిక్స్ అయి వస్తుందని కూడా వారు చెప్తున్న పరిస్థితి. వెంటనే జిహెచ్ఎంసీ వాళ్ళు స్పందించాలి. నిన్నటి నుంచి కూడా ఎవరు ప్రజాప్రతినిధులు పెద్దగా రియాక్ట్ కావాలేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులు తామే డబ్బులు కలెక్ట్ చేసుకొని కాలనీని అంతా కూడా క్లీన్ చేస్తామని చెప్తున్నారు. ఫైనల్ గా మీరు చెప్పండి, ఏంటి మీ డిమాండ్ ఏంటి, ఏం కోరుతున్నారు? సార్ ముందు మాకు డ్రైనేజ్ సమస్య సార్. ముందు ఆ డ్రైనేజ్ ఏ మాత్రం వచ్చినా కానీ వాటర్ మొత్తం మా ఇళ్లలోకి వస్తున్నాయి. సో దానికి ముందు పరిష్కారం మాకు చూపించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, ఇక్కడ నాలా ఉంది, పక్కలో నాలా ఉండడంతో నాలా నిండినప్పుడు నాలా నుంచి బయటకు వచ్చి కాలనీలోకి అంతా కూడా వాటర్ వస్తున్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే వాళ్ళంతా కూడా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నారు. క్లీన్ చేసుకొని నార్మల్ లైఫ్ను లీడ్ చేయడానికి వారంతా కూడా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. వాటర్ మాత్రం సరిగ్గా రావట్లేదు. క్లీన్ వాటర్ వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించాలి జిహెచ్ఎంసీ స్పందించకపోవడంతో తమంతా కూడా ఇబ్బంది పడతామని చెప్తున్నారు. మొత్తం చెత్త ఉంది, చెత్తను కూడా తీయలేదు ఇప్పటి వరకు అన్ని కూడా వారంతా కూడా అంటారు. మొత్తం మీద ఈ మల్లికార్జున నగర్ పై జిహెచ్ఎంసీ ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం. వెంటనే చర్యలు చేపడితే కొంత వారికి రిలీఫ్ కూడా ఉండే అవకాశం ఉంది. కెమెరామెన్ సాయిబాబుతో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్.